బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Bachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 19/8/2024 స్వస్తిశ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి సోమవారం. పౌర్ణమి రాత్రి 12:47 వరకు, శ్రవణ నక్షత్రం ఉదయం 9:04 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:52 2:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:28 నుండి 1:19 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2:59 నుండి 3:50 వరకు దుర్ముహూర్తం ఉంది. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:21. అమృత గడియలు రాత్రి 10:11 రాత్రి 10 గంటల నుండి 11:31 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6:30 నుండి 7:10 వరకు, సాయంకాలం 4 గంటల నుండి 5 గంటల వరకు శుభ సమయం. సౌభాగ్య యోగం ఉంది ఈరోజు ఉదయం 6:01, శోభన యోగం తెల్లవారుజున 5:26, విష్టి కరణం మధ్యాహ్నం 1:36, భవ రాత్రి 12:43. ఈరోజు శ్రావణ పౌర్ణమి, దీన్నే వికనస పౌర్ణమి, వికనస జయంతి అన్నారు. పరమాత్మ ఆత్మయోనిం స్వయం జాతో వైకాన సామగాయన. స్వామి ఆత్మనే యోనిగా చేసుకుని భూమి మీద వికనస మహర్షిగా అవతరించాడు. ఆగమాలు అంటే వేదాలు, అవి సరి చేశాడు ముందు వికనస మహర్షి. బ్రహ్మగారి కన్నా ముందు ఇప్పటికే 197 కోట్ల సంవత్సరాలు క్రితం జరిగింది ఇదంతా కూడా. అంటే మొదటి సృష్టి ప్రారంభమైనప్పుడు ఆయన వికనస బ్రహ్మ అయ్యాడు. తర్వాత ఈ బ్రహ్మగారు వచ్చారు కాబట్టి వికనస మహర్షి నైమిసారణ్యంలో అవతరించాడు. ఇప్పటికి కూడా వికనస సాంప్రదాయంలోని తిరుమలలో కానీ, ద్వారకా తిరుమల, మంగళగిరి, ఇలా మన కోరుకొండ, ఇంకా అనేక క్షేత్రాల్లో చక్కగా మనకి తంటికొండ, ఇంకా అనేక క్షేత్రాల్లో మనకి అనేక ప్రాంతాల్లో కూడా మనకి వైకానస సాంప్రదాయ రీతి వికనస మహర్షికి ఆచారం ప్రకారం ఆయన సాంప్రదాయ పరంపరలోనే అర్చన జరుగుతున్న. భగవంతుడు కూడా వికనసార్చనతో, వికనస మహర్షి యొక్క వంశీకుల యొక్క అర్చన అంటే చాలా ప్రీతి అని చెప్పారు. కనుక వికనస మహర్షి యొక్క అవతారం అలా దాలిస్తే హయగ్రీవుడిగా కూడా స్వామి అవతరించిన రోజు కూడా ఇదే, శ్రావణ పౌర్ణమి రోజే. హయము అనేటువంటి గుర్రము ముఖం కలిగినటువంటి వాడు కనుక హయగ్రీవుడు అన్నారు. వేదాల తస్కరించినటువంటి ఒక రాక్షసుడు గుర్రం ముఖంతో ఉండి ఎవడైతే నాలా ఉంటాడో అటెంటి వాడి చేతుల్లోనే మరణిస్తానో బ్రహ్మగారి దగ్గర వరం కోరుకుంటే శ్రీమన్నారాయణ మళ్ళీ హయగ్రీవుడిగా అవతరించి వాడిని వధించాడు. వేదాలని కాపాడాడు, విద్యలకు అధిష్టాన దేవతగా ఉన్నాడు. కనుక జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. సర్వము జ్ఞానాన్ని, సంపదల్ని, విద్యని ఇచ్చేటువంటి వాడు హయగ్రీవుడు. లక్ష్మీ హయగ్రీవుడిగా ఈ రోజునే అవతరించాడు, వికర్ష మహర్షిగా అవతరించాడు. ఇంకా మూడవది శ్రావణ పౌర్ణాలు, విశేషమైన పౌర్ణాలు. శ్రావణ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి, ఇలా మార్గశిర పౌర్ణమి ఉన్నాయి. అందులో విశేషమైన పౌర్ణమిలో శ్రావణ పౌర్ణమి కూడా చాలా విశేషమని చెప్పారు. చంద్రుడిని ఆరాధించడం, అందులో సోమవారం శ్రవణ నక్షత్రమే పౌర్ణమి రోజు ఉంటుంది కాబట్టి శ్రావణ పౌర్ణమి అన్నారు. కనుక ఈరోజు రాఖీ పౌర్ణమి అని కూడా దీనికి ప్రసిద్ధి. ఉత్తరాది వాళ్ళైతే రక్షాబంధన దివస్ అనేటువంటి పేరుతోటి వాళ్ళు ఉత్తరాది ప్రాంతాల్లో రక్షాబంధనం కట్టుకుంటారు. మన వాళ్ళు రాఖీ పండగ అనే సాంప్రదాయంతో చెల్లులు అన్నగారికి, అక్క తమ్ముడికి రాఖీ కట్టే సాంప్రదాయం. ఒకవేళ అన్నదమ్ముళ్ళు లేకపోతే అక్క చెల్లుళ్ళే ఉంటే వాళ్ళు కూడా రాఖీ కట్టుకోవచ్చు, తప్పులేదు. అక్క గారి తమ్ముడికి, తమ్ముడు అక్కకి కానీ రాఖీ కట్టాలి. కట్టిన తర్వాత ఏదో వెళ్ళిపోవడం కాకుండా అక్కకి ఏదైనా బహుమతులు ఇవ్వడం, వస్త్రాలు, పసుపు, కుంకుమ, చీర, వాళ్ళకి ఏ బహుమతులు కావాలో బహుమతులు ఇస్తే ఆనందపడుతుంది. ఆడపడుచు గౌరవంగా ఉంటే మంచి ఆనందపడితే మంచిది కదా ఇంటికి, అలా ఇవ్వడం కూడా చాలా మంచిది. కనుక ఈ విధంగా రాఖీ పండుగను కూడా జరిపించుకోవాలి. మీరందరూ కూడా తెలుగువన్ భక్తివన్ తరపున భారతీయులకి ప్రవాస భారతి శ్రావణ పౌర్ణమి, వికనస జయంతి, హయగ్రీవ జయంతి, రాఖీ పౌర్ణమి సందర్భంగా మీ అందరికీ కూడా శ్రావణ పౌర్ణమి శుభాశిషులు, శుభాకాంక్షలు. అలాగే జంధ్యాల పౌర్ణమి అన్నారు.
సంవత్సరంలో ఒక్కసారైనా సరే యజ్ఞోపవీతాన్ని శ్రావణ పౌర్ణమి రోజు తప్పనిసరిగా మార్చాలి. అందుకే దీన్ని జంధ్యాల పౌర్ణమి అని కూడా అన్నారు. యజ్ఞోపవీతం మార్చుకోవాలి, రాఖీ కట్టుకోవాలి, విఘ్న మహర్షిని ఆరాధించాలి. మనం గోష్ఠి కానీ ఏదైనా పారాయణ చేస్తే విఘ్న మహర్షిని, విశ్వక్షేణుణ్ణి, లక్ష్మీ హయగ్రీవుణ్ణి, మహాగణపతిని కూడా గురువులను స్మరించుకోవాలి పరంపరలో. కనుక బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. కాల్ 9100455505. వికనస సోదరులందరికీ కూడా తెలుగు వన్ భక్తి వన్ తరపున భారతీయులుగా ప్రవాస దేశాల్లో ఉండే వైకానస అందరికీ కూడా వికనస్ జయంతి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా శుభాశీస్సులు. శ్రీలక్ష్మీర్వల్లభారంభాం వికనో ముని మధ్యమాన్ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం విశ్వక్షేణమశేష నిజ్జర మహాసేనాధినాదం. మహాసేనాధినాథుడు అయినటువంటి విశ్వక్షేణుణ్ణి చక్కగా విశేషంగా ఆరాధన, ఆ గురువుని తలుచుకోవడం, గురువు యొక్క ఆరాధన విశేషమైన శక్తినిస్తుంది. శ్రావణ పౌర్ణమి సోమవారం కావడం వల్ల ఈరోజు అన్ని కార్యాలకి చాలా అనుకూలం. అలాగే దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంది. ధనస్సు, సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా బాగుంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి కూడా చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అమృత ఓం అమృతాయ నమః. మరణము లేనటువంటి వాడు కనుక షడ్వికార శూన్యుడు, అమృత సేవనము చేత సకల వ్యాధులు అలాగే జనన మరణాలు క్లేశములు హరించును గనుక ఆయన అమృత అన్నారు పరమాత్మని అని పిలుచుకున్నారు. అమృత అనగా మోక్షమని అర్థం. అనగా మోక్ష ప్రదాత, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు నారాయణుడు కనుక శ్రీహరికి అమృత ప్రదాత. అమృత అమృత ఓం అమృతాయ నమః అని చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిని ఆత్మీయంగా పలకరిస్తూ అందరినీ ఏకం చేసే వారధి టోరీ రేడియో. మాటలైన పాటలైన, వినోదమైన వార్తలైన, ఆరోగ్యమైన విజ్ఞానమైన టోరీ రేడియో ఉంటే చాలు. సరదా మాటలతో బోలెడంత సమాచారం మీ చేతిలో ఉన్నట్లే. ఆండ్రాయిడ్, ఐఫోన్లో టోరీ రేడియో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి లేదా telugu1radio.com ద్వారా కూడా వినొచ్చు.